తెలుగు తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ సీజన్లో అందరినీ అట్రాక్ట్ చేసిన ఒకే ఒక్క పేరు గంగవ్వ. ఈమె ఎంట్రీతో బిగ్ బాస్ పై అంచనాలు కూడా ఓ రేంజ్లో పెరిగాయి. అంతేకాదు బిగ్ బాస్ 4 విన్నర్గా ఆమె నిలుస్తారని అందరూ అనుకున్నారు. హౌస్లో మిగతా కంటెస్టెంట్స్ ఓవైపు, గంగవ్వ ఓవైపు అన్నట్లుగా ప్రోగ్రాం సాగింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ మొత్తానికి స్పెషల్ కంటెస్టెంట్గా గంగవ్వను తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆమెకు సకల సౌకర్యాలు అందజేశారు కూడా. అన్ని వసతులు కల్పించి ఇంట్లో ఉంచిన గంగవ్వకు 2వ వారం నుంచే ఇంటిపై బెంగ పెట్టుకుంది. అదే ఆమెను హౌస్లో ఉండనివ్వలేదు. అసలు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కు ఇవ్వనంత మర్యాద, గౌరవం ఇచ్చాడు బిగ్ బాస్. తనకు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ బిగ్ బాస్ను వేడుకుంది. అంతేకాదు ఈ హౌస్లో అత్యధిక వయసున్న కంటెస్టెంట్ కూడా గంగవ్వే. అందరూ బిగ్ బాస్లో 40 లోపు ఉంటే ఈమె మాత్రం దాదాపు 60 సంవత్సరాలకు దగ్గరలో ఉంది. మరి గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే దానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో చూద్దాం. నామినేషన్లో కూడా లేకుండా సొంతంగా బయటకు వచ్చేసింది గంగవ్వ. తను ఆరోగ్యం బాగోలేదని చెప్పి అభ్యర్థన పెట్టుకోవడంతో బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున ఆమెకు సొంతంగా ఓ ఇల్లు కట్టిస్తానని హామీ కూడా ఇచ్చాడు. అయితే ఆమెకి 35 రోజులకి గాను 10 లక్షల రూపాయలు బిగ్ బాస్ టీం ఇచ్చిందట. అలాగే నాగార్జున మరో 5 లక్షల సహాయం చేశారట. తాజాగా రాహుల్ ఇంటర్వ్యూలో గంగవ్వ పలు విషయాలు చెప్పింది. బిగ్ బాస్ 4 హౌస్లో ఎవరు బాగా నవ్విస్తారు, అవినాషా లేకపోతే అమ్మ రాజశేఖర అనే ప్రశ్నకు అవినాష్ బాగా నవ్విస్తాడని చెప్పింది. మరోవైపు హౌస్లో అఖిల్ మోనాల్ జంట బాగుంటుంది అని కితాబు ఇచ్చింది. అంతేకాదు అఖిల్తో ఉండడం తనకు ఎంతో ఇష్టమంటూ చెప్పింది. హౌస్లో సోహెల్కు ఉన్న కోపం ఎవరికీ లేదు అంటూ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్లో దేత్తడి హారికకు ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేసింది గంగవ్వ. ఆమె ఎప్పుడు కోపంగా తన లోకంలో తనే ఉంటుందని గంగవ్వ చెప్పింది. హౌస్లో సాయి కుమార్ మాత్రమే చాలా నిజాయితీగా ఉంటాడని చెప్పింది. అఖిల్ తన కాళ్ళు ఒత్తినంత మాత్రాన మంచోడని సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పింది. తాను ఎక్కడ ఉన్నా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతానని గంగవ్వ అన్నారు. మొత్తంగా గంగవ్వ ఉన్నన్ని రోజులు అందరినీ మనస్తత్వాలను బాగానే స్టడీ చేసినట్లు కనపడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.